అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా చాలా అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉండేటటువంటి మొక్కజొన్న టిక్కీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మొక్కజొన్న టిక్కీల టేస్ట్ బయట సేమ్ రెస్టారెంట్ లేదంటే మనం బయట బండ్ల దగ్గర తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ అండ్ అదే టెక్స్చర్లో వచ్చేలాగా చాలా అద్భుతమైన టేస్ట్తో ఉండేలాగైతే ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ మెథడ్స్లో చాలా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో దానికోసం అయితే ఫస్ట్ కొంచెం బాగా గింజ ముదిరినటువంటి మొక్కజొన్న పొత్తుని, ఒక పెద్ద సైజు మొక్కజొన్న పొత్తుని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మొక్కజొన్న పొత్తు తీసుకుంటున్నాను. దీనితోనే ఒక 10 టిక్కీల వరకు వచ్చేస్తాయండి. చాలా బాగుంటాయి. ఈ మొక్కజొన్న పొత్తులో మనకి డైటరీ ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న పొత్తుని ఏ రకంగా మన డైట్లో చేర్చుకోవాలో ఇది వరకు నేను 3 or 4 వీడియోస్ కూడా చేశానండి. అంటే డిఫరెంట్ రెసిపీస్. సో ఇందులో మొక్కజొన్న టిక్కీలని చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ అంటే మినిమం ఒక 12 hours అయినా సరే మొక్కజొన్న గింజల్ని నానబెట్టుకుంటేనే అవి మన డైజెషన్కి వస్తాయి. సో టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చిలు, అల్లం, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు కచ్చాబచ్చాగా కానీ పలుకుగా కానీ తీసుకుంటే బాగుంటుందని. కాదండి, మనకి ఒక పర్ఫెక్ట్ టిక్కీ, మంచి మొక్కజొన్న టిక్కీ టెక్స్చర్తో, చాలా మంచి టెక్స్చర్తో రావాలంటే బాగా పేస్ట్లా చేసుకుని అందులో బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని అటు ఇటు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇది మనం కలిపేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్కి, అందులో వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్కి నోట్లోకి వాటర్ వచ్చేసి ఇవి ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉంటాయండి. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగానే మనం ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే నేను ఇన్ని పొటాటోస్ని యూజ్ చేయనండి, వేరే కర్రీ పర్పస్లో అయితే ఇన్ని బాయిల్ చేశాను. దీనికి మెజర్మెంట్ ఏంటంటే మనం కొత్తిమీర, ఆనియన్స్, అలాగే మొక్కజొన్న పేస్ట్ని కలిపి పెట్టుకున్నప్పుడు అది ఏ బౌల్ క్వాంటిటీ అయితే వచ్చిందో అంతే బౌల్ క్వాంటిటీతో ఈక్వల్ క్వాంటిటీస్తో అయితే ఈ మొక్కజొన్న టిక్కీలను ప్రిపేర్ చేసుకోవాలండి. 1 కప్పు బంగాళదుంప బాయిల్ చేసిన మ్యాష్డ్ బంగాళదుంప పేస్ట్, అలాగే 1 కప్పు ఇవన్నీ కలుపుకున్నటువంటి మొక్కజొన్న పొత్తు గింజల మిశ్రమం. రెండింటిని చక్కగా ఫైన్గా కలుపుతూ ఉండాలండి. ఇవి కలిపేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మంచి టేస్ట్ టచ్ అప్ ఇవ్వడానికి ఇది ధనియా పౌడర్ ఆ జీరా పౌడర్, లేదంటే గరం మసాలా ఆ చాట్ మసాలా ఏదైనా పర్వాలేదండి, కాస్త బయట టేస్ట్ రావడం కోసం వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కంప్లీట్గా ఆప్షనల్ అండి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ నువ్వుపప్పుని, కాల్షియం కొంచెం 35 పైబడిన వాళ్ళందరికీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కనుక నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి బయట టేస్ట్ అండ్ టెక్స్చర్ రావాలంటే నువ్వుల్ని యాడ్ చేసుకోకూడదు, బట్ హెల్త్ పర్పస్లో నేను నువ్వుల్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో వీటిని ఈ రకంగా ఇలాగ టిక్కీల మాదిరిగా ఒత్తుకోవచ్చు, కానీ ఇవి చూడడానికి అంత లుకింగ్గా ఉండవు ఇలా ఒత్తుకుంటేనే. దీనికోసం ఇవి చూడడానికి బాగుండాలి, టెక్స్చర్ బాగుండాలి. సేమ్ మనకి బయట రెస్టారెంట్లో తీసుకున్నటువంటి మొక్కజొన్న టిక్కీలా రావాలి అంటే ఈ విధంగా చేతికి ఆయిల్, నెయ్యి, వెన్న అప్లై చేసుకుని ఒక ఉండ మాదిరిగా ఒత్తుకుని వాటిని ఆయిల్ పాముకుంటూ ఇలా చక్కగా టిక్కీలా ఒత్తుకుంటే చాలా మంచి టెక్స్చర్ అయితే వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఒక సాఫ్ట్ టచ్ అప్ రావాలి అంటే దీనికి ఆయిల్తో ప్రెస్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. వీటిని అటు ఇటు మనం ఏదైతే ఆయిల్ని అప్లై చేసుకున్నామో టిక్కీలు వత్తడానికి ఆ ఆయిల్తోనే బోత్ సైడ్స్ మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకున్నట్లయితే తినడానికి బాగుంటాయి. నేను నువ్వుపప్పు కూడా యాడ్ చేశాను కనుక ఆరోగ్యానికి కూడా బాగుంటాయండి. టేస్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఆప్షనల్ ఏంటంటే నువ్వుపప్పు, ఇది టేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్ అండ్ ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో, చాలా గుల్లగా మృదువుగా తినే కొలది 1కి 10 టిక్కీలు తినాలనిపించేలా ఒక్క మొక్కజొన్న పొత్తుతో ఇన్ని టిక్కీలు అయితే వచ్చేసాయండి. సో ఇది విరిచి తినేటప్పుడు ఆ స్మెల్కే నోట్లోకి వాటరింగ్ వచ్చేస్తుందండి. అంత మంచి టేస్ట్ అండ్ కలర్
టెక్స్చర్తో ఈ మొక్కజొన్న టిక్కీలను అయితే ఇంటిల్లిపాది ప్రిపేర్ చేసుకోండి. ఒకటికి 4-5 టిక్కీలు అయితే తింటారండి, నాది గ్యారంటీ. ఆయిల్‌లో డీప్ ఫ్రై అవ్వలేదు మెయిన్. చూసారా ఎంత బావుందో, ఆ మృదువునెస్ అనేది ఎంత బావుందో. సో, డెఫినెట్‌గా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి డీప్ ఫ్రై కాదు, 2 జస్ట్ కాస్త ఆయిల్ అబ్జార్బ్ చేసుకొని మంచి స్నాక్ అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.